తెలుగుదేశం నేతలు ఇసుక పేరుతో దోచుకు తిని ఇప్పుడు ఉచితం అంటున్నారని మండిపడ్డారు బొత్స. ఉచితం పేరుతో మళ్లీ అధికార పార్టీ నేతలే దోచుకోకుండా స్పష్టమైన విధి విధానాలు రూపొందించాలన్నారు. తెలుగుదేశం నేతలు పంచభూతాలను పంచుకు తిన్నారని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపట్టడంతోనే ఇప్పుడు ఇసుక ఉచితం అంటున్నారని చెప్పారు. ఏదో ఆర్భాటంగా ప్రకటించడం కాకుండా ఈ నిర్ణయం వల్ల సామాన్యులకు లబ్ధి జరగాలన్నారు బొత్స. నాయకులు కానీ శాసనసభ్యులు కానీ గ్రామాల్లోకి వెళ్తే రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందని ఇప్పటికైనా గ్రహించి నేను రోజున ఇసుక ఉచితమని చెప్పారు, సంతోషమే. కానీ దానికి కూడా విధి విధానాలు నిర్ణయించండి. మళ్ళీ లోపభూయిష్టమైన విధానాలు పెట్టి మళ్ళీ నీ శాసనసభ్యుల్ని ఈ పేరు మీద నీ శాసనసభ్యుల్ని నీ తాలూకు పార్టీ నాయకులకి ఇది ఒక ఆధార వనరుల కింద దీన్ని ఉండనీయకుండా స్వచ్ఛందంగా ఎవరైతే లబ్ధిదారులున్నా ఎవరికైతే అవసరం ఉందో వారికి ఇది అందే ఏర్పాటుకి ఒక విధి విధానాలను నిర్ణయించండి. అంతేగాని ఆర్భాటంగా ప్రకటన చేసి తర్వాత వచ్చి మీ వాళ్ళు వచ్చి తింటుంటుంటే దోపిడీ చేస్తుంటుంటే ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితులు తేవద్దని చెప్పి ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే అలవాటు అయిపోయింది. పంచభూతాలను ఎన్నోసార్లు చెప్పాం, పంచభూతాలను పంచుకు తింటున్నాం, అందులో ఇసుకోవటని చెప్పాం.